నమస్తే డి న్యూస్ కు స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అట్టహాసంగా ఒంగోలు ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం. నగరంలో భారీ ర్యాలీ. గృహ నిర్మాణ శాఖ అధికారులతో ప్రకాశం కలెక్టర్ రాజాబాబు సమీక్ష. నిర్దేశించిన లక్ష్యానుగుణంగా నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశం. జీఎస్టీ తగ్గింపుపై నెల రోజులు అవగాహన కార్యక్రమాలు. తొలి రోజులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ర్యాలీలు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. A1 ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావుతో ప్రమాణ స్వీకారం చేయించగా 13 మంది డైరెక్టర్లతో మార్కెటింగ్ శాఖ డీడీ సువర్చల ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, కల్చరల్ మిషన్ చైర్మన్ తేజస్విని, ఓడా చైర్మన్ షేక్ రియాజ్, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసులు, నాయకులు యోగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు మినీ స్టేడియం నుండి ప్రమాణ స్వీకార వేదిక వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వెంకటదుర్గా ప్రసాదరావు నేను. గౌరవ మెంబర్లందరూ కూడా ఒకసారి ముందు వరుసలోకి రావాల్సిందిగా కోరుచున్నాను. సార్, మార్కెట్ కమిటీ పాలకవర్గం మెంబర్స్ అంతా ముందు వరుస. సెక్రటరీ సార్, మెంబర్స్ అందరూ ముగ్గురు నలుగురు. వెంకట్రావు అని నేను. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఒంగోలు అధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియామకం చేసినందున బాధ్యతలు స్వీకరించుచు ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తి మరియు పశువుల పెంపకం మార్కెట్ చట్టం 1966 మరియు నియమములు 1969 వాటి ద్వారా 1969 ద్వారా రూపొందించబడిన బయలాలకు లోబడి నిర్భయముగా నిష్పక్షపాతంగా నిజాయితీగా రాగద్వేషములకు అతీతముగా నా యొక్క విధులను నిర్వహించగలనని మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవులు వస్తాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు భరోసా ఇచ్చారు. ఒంగోలు A1 కళ్యాణ మండపంలో జరిగిన ఏఎంసీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అనంతరం జనార్దన్ ప్రసంగించారు. జగన్ అరాచక పాలనలో ఎన్నో కష్టనష్టాలు కోర్చి పార్టీ గెలుపునకు తనకు రికార్డు స్థాయిలో మెజార్టీ తెచ్చిన పార్టీ శ్రేణులను గుర్తుంచుకుంటానని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో పదవులు వస్తాయని, పదవులు రాలేదన్న అసంతృప్తితో ఎవరూ ఉండవద్దన్నారు. పదవుల ఎంపికపై కొంతమంది బయట కామెంట్లు చేస్తున్నారని, తనను తిట్టిన వారికి పదవులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ పనితీరుపై సీఎం చంద్రబాబు పదే ప్రస్తావిస్తున్నారని, అధికారం ఉన్నా లేకపోయినా ప్రకాశం నుండే కార్యక్రమాలు ప్రారంభించాలని ఎంతో నమ్మకంతో చెబుతున్నారు. అధిష్టానం వద్ద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
మన మార్కెట్ యార్డ్ చైర్మన్గా వెంకట్రావు గారు, అదేవిధంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా చిట్టం వెంకట దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా ముత్యాల సుజాత గారు, ఎవరైతే ఈ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మన అందరి తరపున వాళ్ళకి అభినందనలు, శుభాభినందనలు కూడా తెలియజేస్తున్నాం. కష్టపడ్డారు, కష్టపడ్డ వాళ్ళకి తప్పకుండా అవకాశం వస్తుంది అని ఏదైతే మన వాళ్ళు చెప్తున్నారో, ఈరోజు జిల్లాలో హైయెస్ట్ మెజారిటీ రావడానికి అందరూ కూడా కష్టపడ్డారు. దాంట్లో ప్రత్యేకించి అనేది కాదు, ఒక్కో పదవి ఒక్కో టైంలో ఒక్కొక్కరికి వస్తుంది. పదవి రాలేదు, లేకపోతే నాకు ఇవ్వలేదు, నేను కష్టపడలేదా, లేకపోతే నేను చేయలేదా అనేది మాత్రం ఎవరు అనుకోవాల్సిన అవసరం లే. ఎవరు కష్టపడ్డారు, ఎవరికి ఏ టైంలో ఏం చేయాలి, ఎవరికి ఏ విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలి అనేది మాత్రం ఖచ్చితంగా నేను చేయాల్సిన బాధ్యత ప్రకారం నేను చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. పదవులు మాకు రాలేదు, మేమంతా చేయలేదు అనేది మాత్రం మనసులో పెట్టుకోవద్దు. అందరం కష్టపడ్డాం, 5 ఏళ్ళు కేసులు పడ్డాం, జైలుకి వెళ్ళారు. అదేవిధంగా 53 కేసులు అందరి మీద పెట్టారు. ఆడవాళ్ళ మీద మొన్నే ఆ కేసులు కొట్టేయటాలు జరిగినాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి తెలుసు, మేము మర్చిపోయేది కాదు. కష్టాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు అధికారం వచ్చినా కూడా ఆ కష్టాలు ఎప్పుడు ఇబ్బందులు పడ్డామో అది మాత్రం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాము, తలుచుకుంటుంటాం. దాన్ని ఎట్లా మనం ఓవర్ చేసుకోవాలనేది, ఎవరికి ఎప్పుడు ఎట్లా చేయాలనేది కూడా దాని పద్ధతి ప్రకారంగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరోసారి అభినందనలు తెలియజేస్తూ, వ్యవసాయ మార్కెట్ 1969లో ఏర్పాటు చేశారు. దానికి ఈరోజు మన దగ్గరికి వచ్చాక 24-25లో 3.27 3,27,00,000 రూపాయలు, మళ్ళీ 2025-26లో 1,49,00,000 రూపాయలు వసూలు చేయటం జరిగింది. మనకు ఏదైతే రైస్ మిల్లర్స్ కానీ, డాల్ మిల్స్ కానీ, కోల్డ్ మిల్స్ కానీ ఇవన్నీ కూడా దీని కిందే వస్తాయి. కాబట్టి దాన్ని బాగా ఇంప్రూవ్ చేయండి. రైతుల్ని ఆదుకునేటట్టుగా, ఒక మీకు ఇచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకునేటట్టుగా, దాన్ని ఏ విధంగా 10 మందికి ఉపయోగపడేటట్టుగా 10 మందిని ముందుకు తీసుకొచ్చి మార్కెట్ యార్డ్ చాలా బాగా చేస్తున్నారు అనేది ఒక మంచి పేరు 10 మందికి, రైతులకి అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా వాళ్ళకి మరోసారి మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జిల్లాలో గృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. అందుకనుగుణంగా జిల్లాలో కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేందుకు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. PMAY, PM జన్మన్ పథకాల పురోగతిపై గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ పథకాల ద్వారా జిల్లాలో గృహ నిర్మాణాలు మంజూరు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న గృహాలను హౌసింగ్ PD శ్రీనివాస్ ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దీపావళి నాటికి 8,839 గృహాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. 3 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. ఆప్షన్లు 3లో భాగంగా లబ్ధిదారుల ఇళ్లను కాంట్రాక్టర్లు త్వరగా నిర్మించాలన్నారు. గృహ నిర్మాణంలో స్పష్టమైన పురోగతి లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో హౌసింగ్ ఈఈలు, డిఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. దాంట్లో జనరేషన్ 17,30,000 కంప్లీట్ అయ్యింది సార్. బ్యాలెన్స్ 2,83,000 చేస్తున్నాం సార్. జిల్లాలోకి వచ్చేసరికి 15,108 ఇళ్ళు మనకి ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అంటే BBL ఎక్స్పెండిచర్ నుంచి రూఫ్ క్యాస్ట్ వరకు ఆ ఇళ్ళన్నీ కూడా పూర్తి చేయడమే మన ధ్యేయము. అది మార్చి 2026 కల్లా ఇవన్నీ కూడా 100% మనం కంప్లీట్ చేయాలి. కాబట్టి ఆ ఇళ్ళన్నీ కూడా పూర్తి చేసేదానికి ఒక చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారు ఆదేశించారు. వాటిని పూర్తి చేయడానికి మనకి ప్రభుత్వం అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఒకటి మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. దాంట్లో SCకి BCకి 50,000 రూపాయలు, STకి 75,000 రూపాయలు, అదేవిధంగా చెంచులకు ₹1,00,000 లెక్కన ఆ అమౌంట్ అదనంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మన గృహ నిర్మాణ లబ్ధిదారులు బేస్మెంట్ లెవెల్కి నుంచి రూఫ్ క్యాస్ట్ వరకు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించి వెంటనే పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే మార్చి 2026 అయిన తర్వాత వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా ఇంక మంజూరు కావు. కాబట్టి ఈ కాలంలోనే ఈ రాబో 4-5 నెలల్లో మనం ఆ ఇళ్ళన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా లబ్ధిదారులను కూడా కోరుతా ఉన్నాను.
రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల అభివృద్ధి వెనుక అప్పటి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి పెద్దాయన దామచర్ల ఆంజనేయులు కృషి ఎంతగానో ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కొనియాడారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఒంగోలు A1 కళ్యాణ మండపంలో జరిగిన ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, ఉగ్ర నరసింహారెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, కల్చరల్ మిషన్ చైర్మన్ పోడపాటి తేజస్వి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ, ఓడా చైర్మన్ షేక్ రియాజ్ తదితరులు ప్రసంగించారు. ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు, పార్టీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, ఎక్కల తులసీరావు, ఎద్దు శశికాంత్ భూషణ్, సింగరాజ్ రాంబాబు, కామేపల్లి శ్రీనివాసరావు, బీజేపీ నాయకుడు యోగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తనకు పదవి రావడానికి సహకరించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మరియు పార్టీ నాయకులందరికీ పేరు పేరున ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోనే ఆదాయాలు ఉన్నటువంటి మొదటి 3 మార్కెట్ కమిటీలో ఒంగోలు మార్కెట్ కమిటీ ఒకటి. దీన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించి రైతులకు కావాల్సినటువంటి సదుపాయాల కల్పనలో కృషి చేయాలని మనస్ఫూర్తిగా వారికి నేను కోరుకుంటూ, ఒకసారి మార్కెట్ కమిటీలు అంటే మా పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు మార్కెటింగ్ శాఖ మంత్రులుగా ఈ శాఖకి ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సంస్కరణలు తీసుకొచ్చారు. అదేవిధంగా గోడౌన్ల నిర్మాణం కావచ్చు, ఆ రోజు సుబాబులు జామాయిల రైతులు ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళకి ధర నిర్ణయించడం, మార్కెట్ కమిటీల ద్వారా చెల్లింపులు చేయటం వంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. అటువంటి ఈ మార్కెట్ కమిటీలు ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ఒక ముఖ్య కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మా యొక్క మంత్రివర్గంలో చేసినట్టు మా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు కూడా గర్వంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక్కసారి తీసుకుంటే మన ప్రభుత్వంలో ఎన్డీఏ పక్షాలు ఏదైతే ఎన్నికల ముందు చెప్పాయో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఆ రోజు మహానాడులో కావచ్చు, మహానాడులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా జిల్లాకు వచ్చినప్పుడు చెప్పిన విధంగా ఈ జిల్లా అభివృద్ధిలో మన ప్రభుత్వం అన్ని విధాలా ముందుకు పోతా ఉంది. ఇందుకు నిదర్శనం గుళ్ళకమ్మ గేట్లు గత ప్రభుత్వంలో కొట్టకపోతే పట్టించుకోకపోతే ఆ గుళ్ళకమ్మలో గేట్లు పెట్టి నీళ్ళని ఈరోజు మళ్ళీ నింపుకొని రైతులకి మంచినీటికి ఇచ్చుకుంటూ అందులో ఉన్న మత్స్య సంపదను కూడా కాపాడుకున్న విషయం మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ముందు నుంచి 35 సంవత్సరాల నుంచి మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారితో కూడా పరిచయం ఉండి, అదేవిధంగా మా వదిన మా పార్వతమ్మ గారికి, ఆ తర్వాత నాతో కూడా వారి శ్రీమతి లక్ష్మి గారు ఉన్నారు. వారి పిల్లలైతే పేరు నాకు పూర్తిగా తెలియదు, కానీ ఆ కుటుంబం ఎప్పుడు కూడా మాతో సన్నిహితంగా ఉన్న కుటుంబం. అటువంటి మంచి వ్యక్తిని ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు జనార్దన్ గారు ఎంపిక చేశారంటే మీ అందరి తరఫున వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలుపుతున్నాను. నేను ఊడా చైర్మన్గా రియాజ్ గారిని కూడా చేసినప్పుడే ఆనందపడ్డాం. అదేవిధంగా ఈరోజు వెంకట్రావు గారిని చూస్తున్నప్పుడు ఆనందపడుతున్నాం. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా అందరినీ కలుపుకొని రావటం అనేది చూసాం. చిట్టెం ప్రసాద్ గారు మన మంచి నాయకులు, జనసేన కూడా అటువంటి నాయకుల్ని మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంపిక చేసి ఈ మార్కెట్ కమిటీకి వారిని కూడా దీంట్లో ఒక వైస్ చైర్మన్గా కూడా ఏర్పాటు చేయడం అనేది నిజంగా ప్రశంసనీయ విషయం. గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాలి, ఆ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి, నరేంద్ర మోడీ గారు కూడా ఉండాలనేది వారు ఆలోచనతో ఎంతో కష్టపడి ఏర్పరిచిన కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఈ 1.5 సంవత్సరంలోనూ రైతులకి ఎంత మంచి పనులు చేశారో మనకు అర్థమవుతా ఉన్నది. పోలవరము మళ్ళీ ట్రాక్లో పెట్టారు, దాని తర్వాత మన క్యాపిటల్ని కూడా అమరావతిని కూడా ట్రాక్లో పెట్టారు. అనేక రైతులకి సంక్షేమ కార్యక్రమాలు, డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటివన్నీ మళ్ళీ తీసుకొని వచ్చారు. రైతులకి చాలా ఇబ్బందికరంగా ఉన్న రోడ్లని రిపేర్లు చేశారు. ఇంకా ఎన్నో అద్భుతమైన పనులు చేశారు. ఈరోజు రైతులకి కరెక్ట్ అయిన వ్యక్తుల్ని సెలెక్ట్ చేసినందుకు, అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారు ఒక మంచి వ్యక్తిని పట్టుబట్టి
ఏఎంసీగా చేసిన ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కూటమి కార్యకర్తలు అందరికీ కూడా మీరు సహాయ సహకారాల్లో ముందుండి కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి, ఎందుకంటే జనసేన పార్టీ నుంచి వైస్ చైర్మన్ మాకు కావాలి అని నేను అడగంగానే ఎంతో పెద్ద మనసుతో నేను ఇస్తాను, సరే పేరు పంపించమనగా అని జనార్దన్ గారు చెప్పారు. వారికి ప్రత్యేకంగా కూడా జనసేన పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు, అరాచకాలు ఈ రాష్ట్రం నుంచి మనం మర్చిపోవాలంటే ఇంకా రాబోయే 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండాలని చెప్పి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. రాచగర్ల వెంకట్రావుకి ఈరోజు ఈ అవకాశం రావడం నిజంగా సంతోషించదగ్గ విషయం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంకా మంచి స్థితిలోకి రావాలని కోరుకుంటూ, మార్కెట్ యార్డు ఇంకా ఎటువంటి అవకతవకలు జరగకుండా, ఎటువంటి అడల్టరేషన్ లేకుండా, ఈ ప్రొక్యూర్మెంట్లో కానీ ఏదైనా కానీ చక్కగా చేసుకొని మంచి అభివృద్ధిలోకి తీసుకురావాలని, అలాగే మన దామచర్ల జనార్దన్ రావు గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ నండా. ఒంగోలు మార్కెట్ కమిటీ చైర్మన్గా రాచర్ల వెంకట్రావు గారిని నియమించటం, వెంకట్రావు గారికి మా కుటుంబానికి సుమారుగా 45 సంవత్సరాల నుంచి విడదీయరాని బంధం. ఒక వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్ళి అతని కోసం న్యాయం చేసే గొప్ప నాయకుడు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ముందుగా మీ అందరికీ తెలిసిందే, మన కూటమిలో భాగంగా ఎప్పుడో రావాల్సింది అనివార్య కారణాల వల్ల ఇది కొంచెం అటు ఇటు అయితే తను పట్టుబడి నేను మాటిచ్చాను, అతను నాకు కావాలని అధిష్టానంతో కానీ ఎవరితో అయినా పోరాడి మరి వెంకట్రావు గారికి ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించడం చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నా. మా కొండేపిలో మా గ్రామం పక్కనే సర్పంచ్గా ఈరోజు తన జీవితం ప్రారంభించి ఈరోజు ఒంగోలు ఏఎంసీగా చైర్మన్గా రావడం కూడా ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. పోతే మన ప్రకాశం జిల్లా ఎక్కువ రైతాంగం ఉన్న జిల్లా. తాగునీటికి సాగునీటికి ఏమాత్రం వసతులు లేవు, కానీ పొగాకుని సుబాబుల్ని కష్టంగా నమ్ముకొని బతికే రైతులకి వెంకట్రావు గారు వాళ్ళకి న్యాయం చేయాలని ఈరోజు మార్కెట్ కమిటీ అంటే ఒంగోలు మార్కెట్ కమిటీ ఒక ఆదర్శమైన మార్కెట్ కమిటీగా ఉండాలని ప్రకాశం జిల్లాలో ఆ రోజు సుబాబుల కోసం మా పెద్ద ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు ప్రతి ఒక్క రైతుకి అండగా నిలబడి ఒక రైతు బిడ్డగా ఈరోజు దామచర్ల కుటుంబం 1983 నుంచి పార్టీ మారకుండా ఉన్న ఏకైక కుటుంబం ఈరోజు తెలుగుదేశం పార్టీలో అని దామచర్ల కుటుంబం అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇంత గొప్ప కార్యకర్తలు ఉన్న నియోజకవర్గం ఒక మంచి నాయకుడి చేతిలో ఉన్నందుకు నమ్ముకున్న కార్యకర్తకు అండగా ఎప్పుడు దామచర్ల జనార్దన్ గారు ఉంటారని కూడా మీకు తెలియజేసుకుంటూ, జనసేన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చిన్న పనున్నా పెద్ద పనున్నా అండగా నిలబడి అన్ని పనులు చేస్తున్నారండి. మాకు ఏది కావాలన్నా, డైరెక్టర్లు కావాలన్నా, ఏం కావాలన్నా ఈరోజు ఇలాంటి విషయాలన్నింటిలో ముందుండి జనసేనాన్ని కూటమిని ముందు నడిపిస్తున్నారండి. వేదిక రానపాలెం అందరూ మినిస్టర్స్ గారు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ ప్రతి ఒక్కళ్ళు, వేదిక రానపాలెం పెద్దలందరూ, కార్పొరేట్ చైర్మన్లు కానీ, రియాజ్ గారు కానీ, ఉడా చైర్మన్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూటమిని బలోపేతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఉన్నారండి. ఈ యొక్క మార్కెటింగ్ యార్డు చైర్మన్ కావడం అంటే చాలా సంతోషం. అదే కాకుండా దామచర్ల జనార్దన్ గారు లాంటి వ్యక్తి అన్న ఉన్నంత కాలం ఈ యొక్క మార్కెట్ యార్డుని, ఈ మార్కెట్ యార్డు పదవి బాధ్యత మీకు ఇచ్చి ఏవైతే బాధ్యతల్ని అప్పచెప్పారో ఆ బాధ్యతల్ని తూచా తప్పకుండా పాటిస్తూ రైతుల ప్రయోజనాలను కాపాడుకుంటూ ఎన్డీఏ కూటమిని ఇంకా మరింత బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో మా ఆయనకి మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను. జనార్దన్ గారు ఒకటే మాట చెప్పాడు, నువ్వు పార్టీకి కష్టపడు, మిగతాది నేను చూసుకుంటానని.
అదేవిధంగా నేను పార్టీకి కష్టపడ్డాను, నిలబడ్డాను. అధికార పార్టీ వాళ్ళు ఎన్నో విధాలుగా నన్ను మభ్యపెట్టాలని చూసినా, ఇబ్బంది పెట్టాలని చూసినా ఎక్కడ కూడా నేను అవకాశం ఇవ్వలేదు. కాబట్టి నేను ఎంత నిబద్ధతగా పనిచేశాననేది ఆయనకి తెలుసు, గమనించాడు అన్ని విషయాలు. అందుకే ఆయన ఎంత పోరాడాడో నాకు తెలుసు. మొన్న కూడా మన ఇన్ఛార్జి మినిస్టర్ అంటున్నాడు, జనార్దన్ సాధించావుగా, నువ్వు నీ పట్టు వదలకుండా సాధించావుగా అని చెప్పేసి మొన్న ఒక వేదిక మీద నన్ను పరిచయం చేస్తుంటే ఆయన మినిస్టర్ గారు ఆనం రామనారెడ్డి గారు ఆయన్ని అడుగుతున్నాడు. అన్ని విధాలుగా ఇబ్బందులు వచ్చినా కానీ, ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించి ఆయన నా కోసం పోరాడి ఈ పదవి ఇప్పించినందుకు ఆయనకి, మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి టి వెంకటేశ్వర్లు అన్నారు. కురిచేడు మండలం అగ్రహారం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన 10వ తరగతి విద్యార్థిని తల్లిదండ్రులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రజారోగ్యంపై ఇంటింటి సర్వే చేయించి వైద్య శిబిరం నిర్వహించారు. కాలువల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి బ్లీచింగ్ చల్లించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రమాదం ఉన్నందున అనారోగ్య సమస్యలపై వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి తెలియజేయాలన్నారు. మండలంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న రక్త నమూనా ల్యాబులను పరిశీలించి అర్హత లేని ఆర్ఎంపీలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏదో పెద్ద ప్రళయం వచ్చిందని పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలో లేకపోతే ఇంకో దానికి వెళ్ళాలో అని వెళ్ళి చాలా అనర్థాలు తెచ్చుకుంటున్నారు. దయచేసి ఏ చిన్నది వచ్చినా కూడా పొద్దున్నే కూడా లేదు సార్ జ్వరము, పొద్దున్న పని చేసేది కాదు, గుడ్ల అంట్లు అన్ని ఉతికింది. ఆడ ఉతికి నిలబడదు. మా ఇల్లు ఇదే. నేనేందమ్మా కళ్ళు ఎర్రంగా నేను పని చేసినాక నిలబడ్డది. సార్ మొత్తం పెట్టారు సార్. సెలైన్ మొత్తం 4 పెట్టాడు. 5 పెట్టేదా 5 పెట్టేటప్పుడు అయిపోయింది. మొత్తం సెలైన్ మొత్తం వస్తుంది, పోయింది మొత్తం. రివర్స్ వచ్చేసరికి మేము ఎత్తుకోపోయినాం ఆంబులెన్స్లోకి. తినకుండా అసలు సౌభ్రాంతి అయినా పోయింది. తర్వాత చేద్దామని రక్తం తెస్తారు. డెంగ్యూ వస్తే చనిపోతారని ఏం లేదు. డెంగ్యూ వస్తే ఎప్పుడు చనిపోతారంటే వైద్యం అందించుకోకపోతే చనిపోతారు. ఏమైనా ఈరోజు క్యాన్సర్నే మనం లెక్క చేయట్లేదు. ప్రాణాంతకమైన వ్యాధి క్యాన్సర్నే మనం లెక్క చేయట్లేదు. డెంగ్యూని చూసి భయపడాల్సిన అవసరం లేదు. వస్తున్నాయి, చాలా మందికి వస్తున్నాయి. నేను చూశాను వచ్చి, అవన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి. వైద్యము సరైన వైద్యం అందించుకుంటే ఖచ్చితంగా బ్రతుకుతారు 100%. అక్కడ మిస్డైరెక్ట్ అయ్యి మనకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వైద్యులు సరిగా అందుతలేదు, ప్రైవేట్ హాస్పిటల్ అయితే పెద్ద ఇంజక్షన్లు వేస్తారు, మంచి ఖరీదైన ఇంజక్షన్లు వేస్తారు. ఈ అపనమ్మకం ఇది తప్పు. ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో దానికి తగిన పరీక్షలన్నీ ఉన్నాయి, వైద్యం అంతా ఉంది, తగిన సిబ్బంది ఉన్నారు. ఈవెన్ స్ట్రైక్ జరుగుతున్న రోజుల్లో కూడా వేరే డాక్టర్స్ అందరినీ కూడా చెప్పి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహనలో భాగంగా మెడికల్ డిపార్ట్మెంట్ అన్ని విభాగాలతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జేసీ గోపాలకృష్ణ తెలిపారు. ఒంగోలు కలెక్టరేట్ నుండి మినీ స్టేడియం వరకు ర్యాలీ కొనసాగింది. జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన నెల రోజుల కార్యక్రమాల్లో భాగంగా నేడు మెడికల్ సంబంధించిన అంశాలపై ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జీఎస్టీ తగ్గుదల వల్ల అన్ని రకాల ఔషధాల రేట్లు 0 నుంచి 5% వరకు తగ్గాయని తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్ స్కీములపై జీఎస్టీ రద్దు చేశారని, చికిత్స సమయంలో ఆసుపత్రులలో ఎలాంటి ఛార్జీలు లేకుండా వైద్యం చేయించుకోవచ్చనన్నారు. డిఎం అండ్ హెచ్ఓ వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, ఏడీసీ జ్యోతి, డిఐ శ్రీరామ్మూర్తి, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఝాలాది మణిబాబు, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు వేమూరు సుబ్బారావు, కృష్ణారెడ్డి, వెంకారెడ్డి, అంకిరెడ్డి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్
కార్యక్రమంలో భాగంగా ఒక నెలవారీగా మనము ఈ కార్యక్రమాలు అనేవి జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి మన షెడ్యూల్ ప్రకారము ఈ క్యాలెండర్ ఈవెంట్స్లో ఈరోజు ఈ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి జిఎస్టీ తగ్గింపు వల్ల ఎటువంటి ప్రభావము సానుకూల ప్రభావం ఉందనే దీని మీద ఈరోజు ఈ ర్యాలీ చేస్తూ ఉన్నాము. ఇది కాన్స్టిట్యున్సీ లెవెల్లోను, మండల్ లెవెల్లోను, పిహెచ్సి లెవెల్లోను, తర్వాత అన్ని ప్రైవేట్ హాస్పిటల్లోను, తర్వాత మన మెడికల్ కాలేజ్ దగ్గరలోను అన్ని దగ్గర కూడా ఇది నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే మెడికల్ షాపుల దగ్గర కూడా. సో మనం గమనిస్తే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది పూర్తిగా జీరో చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటాము. సో అది హాస్పిటల్లో జాయిన్ అయిన భారం కాకుండా ఉండేందుకు మరి హెల్త్ ఇన్సూరెన్స్ మీద జీరో చేయడం జరిగింది. అట్లాగే ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో క్యాన్సర్ కానీ మిగతా ప్రాణాంతకమైన వ్యాధులు గుండె జబ్బులు ఇట్లాంటి వాటి మీద పూర్తిగా జీరో చేసి లేదా 5% పరిధిలోకి మరి ఈ మెడిసిన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. సీఎం ఆలోచనలతో పాటు జిల్లాలోని వనరుల ఆధారంగా యువతకు అవసరమైన నైపుణ్యం కల్పించి ఉపాధి మార్గం చూపించాల్సి ఉందన్నారు. యువతకు ఉపాధి కల్పన అంశంపై పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సెర్ప్, మెప్మా నైపుణ్యాభివృద్ధి విభాగాలు, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల సమన్వయంతో మరింత చురుకైన పాత్ర పోషించాలని కలెక్టర్ సూచించారు. వృత్తి విద్యా కళాశాలలో కంపెనీల యూనిట్లు ఏర్పాటుకు అవకాశం కల్పించడం ద్వారా విద్యార్థులకు ఆ పనుల్లో నైపుణ్యత వస్తుందన్నారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా పొదుపు సంఘాల మహిళలు చేస్తున్న ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయం, పశుపోషణపై మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారని అధికారులు చెప్పగా ఆ దిశగా 2 గ్రామాలను పైలట్ ప్రాజెక్టులుగా మినీ డైరీ ఫారాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే వృత్తి వ్యాపారాల్లో చేస్తున్న వారికి అవసరమైన ఆర్థిక సహాయం, నైపుణ్య శిక్షణ ఇవ్వటం ద్వారా ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతున్నాయన్నారు. ఈ అంశంపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తానని చెప్పారు. డిఆర్డీఏ పీడీ నారాయణ, మెప్మా పీడీ శ్రీహరి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ, ఉపాధి కల్పన అధికారి రమాదేవి, రూట్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, జడ్పీ సీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి రజనీకుమారి, ఏపీఎంఐసి పీడీ శ్రీనివాసులు, జిల్లా పశుసంవర్ధక అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. రిక్వైర్మెంట్ తీసుకోవడం జరిగింది సార్. అయితే ఈ రోజు వరకు సుమారు 78% ఎంసీపీస్ అప్రూవ్ చేశారు. ఇవి గ్రౌండింగ్ స్టేజ్లో ప్రజెంట్ ఉన్నాయి సార్. మండల వైజ్ ప్రోగ్రెస్ అది కొంచెం లిస్ట్గా ఉన్నాడు, తమకు చూపిద్దామని పెట్టాం. ఈ ఎంసీపీలో హైయెస్ట్ ఏమన్నా వాళ్ళు అడిగింది ఏమడిగారు లోన్ సార్? అవును సార్. అంటే ఎంసీపీస్లో హైయెస్ట్ అడిగినకి సంబంధించి అగ్రికల్చర్ బేస్డ్ ఏరియా సార్. దాని తర్వాత హైయెస్ట్ వచ్చేసి లైవ్ స్టాక్ ఉంది సార్. అంటే బర్రెలు తర్వాత ట్రేడింగ్ సార్, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, అంటే కిరాణా షాప్ కానీ బ్యూటీ పార్లర్ కానీ ఇది చేసుకునే వాళ్ళు కూడా సుమారు 289 రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని స్టేట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీకి ఒకటి, ప్రొడక్టివిటీ లోన్స్ అని ఒకటి, కన్సంప్షన్ ఒకటి. సో 3 కేటగిరీలుగా చేసి దాంట్లో మళ్ళీ సబ్ కాంపోనెంట్స్ ఉంచడం జరిగింది సార్. ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీ కింద అగ్రికల్చర్, ఫిషరీస్, హార్టికల్చర్, లైఫ్ స్టాక్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాపర్టీ పర్చేజ్ కూడా ఈసారి కొత్తగా ఐటమ్ పెట్టారు. అంటే వాళ్ళు ఏదైనా స్థలం కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా ఎస్హెచ్జి మెంబర్కి ఇది సపోర్ట్ అవుతుందని చెప్పేసి ప్రాపర్టీ పర్చేజ్ ఈ సంవత్సరం కొత్తగా పెట్టారు సార్. అదేవిధంగా సెరికల్చర్, సర్వీసెస్, ట్రేడింగ్ ఉంటుంది సార్. ఇవన్నీ ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీస్. అంటే వాళ్ళకి మనం లోన్ ప్రొవైడ్ చేసిన తర్వాత సో వాళ్ళు ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి ఏ విధంగా ఇన్కమ్ జనరేట్ అవుతుందా వర్కౌట్ చేసిన తర్వాత ఇన్కమ్ జనరేట్ చేసిన. అదేవిధంగా ప్రొడక్టివిటీ లోన్స్ కూడా సార్. వాళ్ళు అప్పటికే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే హౌస్ కన్స్ట్రక్షన్ కూడా మనం ఈసారి ఆప్షన్ ఇవ్వడం జరిగింది సార్. హౌస్ కన్స్ట్రక్షన్ పర్పస్, అదేవిధంగా వాళ్ళ పిల్లలకి మ్యారేజ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కూడా ఒక సపరేట్ కేటగిరీ చూపించి 3 కాంపోనెంట్స్ కింద చూపించారు సార్. మనం చేసిన సర్వేలో సార్ సుమారు 2940 కోట్లు ఈ సంవత్సరం ఎస్హెచ్జి ఉమెన్కి మనం రిక్వైర్మెంట్గా పెట్టుకున్నాం. జీఎస్టీ తగ్గింపుతో వైద్య రంగంలో మార్పులు చోటు చేసుకుని తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుందని జీజీహెచ్ సూపరింటెండెంట్ మాణిక్యరావు అన్నారు.
వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులతో జీఎస్టీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం 28% ఉన్న జీఎస్టీని 5%కి 12%కి తీసుకురావడం జరిగిందని మాణిక్యరావు అన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ రద్దుతో ప్రతి ఒక్కరూ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. డాక్టర్ శ్రీనివాసరావు, ఆర్ఎంఓ మాధవీలత, డిప్యూటీ ఆర్ఎంఓ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. మనం అయిన తర్వాత వస్తాడు ఇన్సూరెన్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యూచర్ అంతా హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఉంటుంది. ఈరోజు సూపర్ జీఎస్టీ ఆరోగ్యము జీవితం కోసం సూపర్ ఆదా అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కాల్ఫర్ చేశారు. దానిపైన మేము ప్రజలకు, ఒక ఎంప్లాయీస్కు, పేషెంట్లకు అవేర్నెస్ కోసం ఈ మీటింగ్ పెట్టాము, ఈ ర్యాలీ కూడా తీసాము. దాంట్లో భాగంగా జీఎస్టీ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పైన 0% చేసింది గవర్నమెంటు. అసలు ఏంటి జీఎస్టీ అంటే చాలామందికి తెలియదు. వాళ్ళు గోల్డ్, సిల్వర్ అట్లా అనుకోకుండా మేము చెప్పినాం. చిన్నపిల్లలతో కూడా మాట్లాడించాం. స్టూడెంట్ నర్సెస్ ఆమె గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనే విషయము స్టూడెంట్స్లో కూడా అవేర్నెస్ కలిగజేసినాం. సో దాన్ని ఏంటి గవర్నమెంట్ ఎలా వాడుతుంది, మనం ఎక్కడ క్వశ్చన్ చేయాలి, దాని బెనిఫిట్స్ ఏంటి, వీటన్నిటి గురించి అవగాహన కార్యక్రమం చేసుకొని ఈ యొక్క జీఎస్టీ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పైన 0 చేశారు. మిగతా డ్రగ్స్ పైన 12% నుంచి 5% చేశారు. ప్రతి ఐటము డ్రగ్సే కాకుండా అన్నిటిపైన జీఎస్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తగ్గించడం జరిగింది. దానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. అన్ని ప్రభుత్వాలు కూడా కోఆపరేట్ చేస్తున్నాయి. దానికి ఖమ్మం రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను పోలీసు జాగిలం ర్యాక్సీతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రద్దీ సమయంలో ప్రయాణికులు చోరీ పట్ల, బస్సులు, రైళ్లలో మత్తు పదార్థాల అక్రమ రవాణా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆ దిశగా పోలీసులకు సహకరించాలని, ఏదైనా సమాచారం ఉంటే తెలియజేయాలని సీఐ మల్లికార్జునరావు విజ్ఞప్తి చేశారు. గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్ఐ నరసింహారావు, స్పెషల్ పార్టీ సిబ్బంది, డాగ్ హ్యాండ్లర్ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు. రొమ్ము క్యాన్సర్పై క్షేత్రస్థాయిలో మహిళలకు అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందికి డిఎం&హెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు సూచించారు. రొమ్ము క్యాన్సర్ నివారణ కార్యక్రమ అధికారులతో సమావేశం నిర్వహించారు. స్క్రీనింగ్ శిబిరాల ద్వారా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని సిబ్బంది వైద్యాధికారికి రిఫర్ చేసి పరిశీలన అనంతరం జీజీహెచ్లోని ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్కు పంపాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ భాగీరథి, కమలశ్రీ, నళిని, వాణిశ్రీ పాల్గొన్నారు. రావడానికి ఇబ్బంది ఒక్క క్యాన్సర్ అనే కాదు, ప్రతి వ్యాధికి కూడా వారికి సర్వీసెస్ ఉచితంగా ఇవ్వడమే కాకుండా మానిటరీ బెనిఫిట్ కూడా. వారు మీరు 2 గంటలు ఆడబిడ్డ అయితే 6,000 రూపాయలు. మీ అందోడు ఆరోగ్యం అనేది చాలా చక్కగా కుదుటపడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్ సర్వీసెస్ని ఉపయోగపడేటట్టుగా చేసుకోవడంలో మన గొప్పతనం. ఓకే, సో సాధ్యమైన త్వరగా పూర్తిగా వైద్యం వారికి అందేటట్లు చూడండి. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మిమ్మల్ని అంతగా ప్రేమగా చూస్తే మీరు అన్నిసార్లు చెప్పగలుగుతారు. ఓకే, అది అబ్జర్వ్ చేశాను. ప్రత్యేకమైందని తేడా ఉందని తెలుసుకొని వైద్యాన్ని అందించుకొని సర్వైవ్ అయ్యి చక్కగా ఇప్పుడు మంచి జీవితాన్ని గడుపుతుంది. ఇది ప్రజలందరికీ తెలియాలి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వచ్చిన వెంటనే ఏమైనా మనకి తేడాగా అనిపిస్తే పరీక్ష చేయించుకోవటము, తను చేసుకోవటము. సోమవారము యాజ్ యూజువల్ స్కూల్కి వెళ్ళింది ఆ పాప 10th క్లాస్. వెంటనే ఎక్కడికి తీసుకెళ్తారు వాళ్ళు? అడ్వాన్స్డ్ స్టేజెస్లో వస్తాయి మెయిన్. ఎందుకంటే తెలియదు ఎవరికి ఏముందిలే, తగ్గిపోతుందిలే. మెయిన్ రూరల్ ఏరియాస్ వాళ్ళకి కొంచెం స్టామినా ఎక్కువ, చివరి దాకా వచ్చేంత వరకు వీక్ అవ్వరు. సో అది మీకు ఏముందిలే అని వదిలేస్తారు. అదే అడ్వాన్స్డ్ స్టేజెస్కి వెళ్ళి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. మీరు ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే వెంటనే చెప్పండి. మీ కనెక్షన్ వల్ల వాళ్ళు తొందరగా ఓపెన్ అప్ అయి చెప్పగలరు. అండ్ వాళ్ళకి ఏమన్నా భయాలున్నా మీరు ఈజీగా
తగ్గించగలరు. ఇలా ఉంది ట్రీట్మెంట్, మోడర్న్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ జరిగింది. ఇలా సర్జరీ చేయాలి, హాస్పిటల్లో ఉండాలి. మీరు ఫీల్డ్కి వెళ్ళి రకరకాల ప్రోగ్రాంలు చేయాలి. మనము హౌస్ టు హౌస్ తిరిగి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, అలాగే సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇవన్నీ చేస్తున్నాం. ఆల్రెడీ మనము 18+ పాపులేషన్కి ఈ స్క్రీనింగ్ అనేది జరుగుతూ ఉంది మనకి. కానీ ఇప్పుడు అక్టోబర్ మంత్ అనేది ఎందుకు ఇప్పుడు పర్టికులర్గా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్, ఇది ఒక్కటి కూడా స్పెసిఫిక్గా మనం బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ తీసుకురావడానికి ఈ మంత్లో మనం ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మంత్లో మీరు ఫీల్డ్కి వెళ్ళి ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆల్రెడీ మీరు ట్రైనింగ్ అయి ఉన్నారు. 100% ఎవరు కూడా క్యాన్సర్ బారిన పడి మిస్ అవ్వకూడదు. అయితే క్యాన్సర్ ఉందా లేదా అనేది మొట్టమొదటిదైతే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉన్న వ్యక్తిని త్వరగా కనుక మనం డయాగ్నోసిస్ చేసినట్లయితే వారి జీవితకాలాన్ని ఎక్కువ పొడిగించవచ్చు. అంతే కదా. యూజువల్గా ఏంటి, క్యాన్సర్ వస్తే త్వరగా చనిపోవటం, దాని ద్వారా వేరే వేరే ఆర్గాన్స్ అన్ని కూడా చెడిపోవటం, సరైన పనులు పనిచేయకపోవటం ఇలా జరుగుతుంది. అదే ఎర్లీగా కనుక మనం డిటెక్ట్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ అందించి ఎర్లీ గైడెన్స్ కనుక వారికి ఇచ్చినట్లయితే, సపోర్టివ్ మెజర్స్ తీసుకున్నట్లయితే సాధారణమైన జీవితాన్ని వారు కూడా గడపవచ్చు. ఓకే, అందుకని ప్రతి ఒక్కరికి ఇంతకుముందు మనకి ఈ వ్యవస్థలో సాధారణంగా వారు వచ్చి చెబితే తప్ప మనం వెళ్ళి పరీక్షలు చేసే విధానం చాలా తక్కువ మోతాదులో కొన్ని వ్యాధులకే ఉంది. ఇప్పుడు అలా కాకుండా ప్రత్యేకంగా క్యాన్సర్కి ఆ విధానాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. మన గవర్నమెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు చాలా చక్కగా ప్రతి ఇంటికి వెళ్ళి సోదర భావంతో వారికి ముందు కౌన్సిలింగ్ ఇచ్చి, ఇలా మీ దగ్గరికి వచ్చి పరీక్ష చేస్తున్నాం, ఈ విధంగా పరీక్ష చేస్తాము, ఏవైనా ఆ లక్షణాలు ఉంటే మనం వాటిని నిర్ధారణ చేసుకుంటే ఆరోగ్యకరంగా ఉండొచ్చు. టంగుటూరు మండల ప్రాథమిక వైద్యశాల ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపుపై సిబ్బంది మెడికల్ షాప్ ఓనర్లు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పిహెచ్సి వైద్యులు నాగేశ్వరరావు, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ వాణిశ్రీ, సిహెచ్ఓ మాతయ్య, ఎంపీహెచ్ఓ శ్రీను, మెడికల్ షాపు యజమానులు సురేష్, రమణారెడ్డి, సుధాకర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. చీరాల డివిజన్కు కేటాయించిన 385 క్యాటిల్ షెడ్లలో 173 షెడ్లు నిర్మాణంలో ఉన్నాయని ఉపాధి హామీ పథకం ఏపీడీ సింగయ్య తెలిపారు. అద్దంకి మండలం గోపాలపురంలో క్యాటిల్ షెడ్ల నిర్మాణాలను ఏపీఓ కోటేశ్వరితో కలిసి పరిశీలించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఈకేవైసీ 30% పూర్తయిందని తెలిపారు. అందరు రైతులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మంజూరైన క్యాటిల్ షెడ్లు గోకులాలన్నీ కూడా సత్వరమే ప్రారంభించి పని పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా కట్టుకున్న వాళ్ళకి త్వరితగతిన పేమెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ పేమెంట్ల గురించి కానీ ఇతరత్ర కానీ ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే సంబంధిత ఏపీఓని లేక పీడీడోమా కానీ సంప్రదించి పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని క్యాటిల్ షెడ్లని ఈ రైతులకి మంజూరు చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా కావాల్సిన వాళ్ళన్నా కూడా సంబంధిత ఏపీఓ గారిని సంప్రదించి ఈ కొత్త మంజూరు కోసం ప్రతిపాదనలు తీసుకోవచ్చు. అవసరమైన వాళ్ళందరికీ కూడా ఈ క్యాటిల్ షెడ్లు మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే ఈకేవైసీ ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలందరికీ కూడా ఈకేవైసీ చేయడం జరుగుతుంది. అంటే గతంలో తీసుకున్నటువంటి వివరాలని మరొకసారి అప్డేట్ చేయడం కోసం ఈ ప్రక్రియ చేపట్టడం జరిగింది. అద్దంకి చిన్ని శాంతయ్య భవన్లో మానవతా స్వచ్ఛంద సంస్థ 141వ శాఖను ప్రారంభించారు. శాఖ నూతన కమిటీతో సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. సలహాదారులుగా విద్వాన్ జ్యోతి, చంద్రమౌళి, యు దేవపాలన, మహమ్మద్ రఫీలను ఎంపిక చేశారు. చైర్మన్ మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ కిరణ్ బాబు, సెక్రటరీ శ్రీదేవి, ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. జాతి, కుల, మత, ప్రాంతీయ భేదములు లేకుండా మేమందరము కలిసి ఒకే కుటుంబంగా చేయకపోయినా వాళ్ళకి అయిష్టమైన ఇతర కారణాల వల్ల మిగతా కుటుంబంగా మానవతా సంస్థ అభివృద్ధి కొరకై కృషి చేస్తామని మరియు ఆపదల్లో ఉన్న అభాగ్యులకు మా వంతు అక్రమంగా కృష్ణ
చేశాను. వెనుకలున్న ఒకరికి యాక్సిడెంట్ అయ్యి ఆ వ్యక్తిని ఆ కుటుంబాన్ని కాపాడుకోగలిగిన క్రీస్తు శకం పుట్టిన తర్వాత శ్రీ ఆదిశంకరాచార్య వారు కేరళ రాష్ట్రంలో పుట్టాడు. ఆయన కాలడిలో ఆయన ఉత్తమ ఉపనిషత్తులన్నీ చదివి 10 ఉపనిషత్తులు తీసుకున్నాడు. ఇవి చదువుకోవడం చాలు ఏం అవసరం లేదని దశోపనిషత్తులకి భాష్యం రాశాడు ఆదిశంకరాచార్య. అవి రాసినప్పటికీ కూడా ఆశించినంత మేరకు ఉపనిషత్తులు ప్రజల్లోకి రాకుండా పోయాయి. ఉపనిషత్తుల యొక్క జ్ఞాన సంపదే భగవద్గీత బ్రహ్మసూత్రాల్లో ఉన్నాయి. భగవద్గీత విశేష ప్రాముఖ్యం లభించింది, కానీ ఉపనిషత్తులని చాలా మందికి తెలియదు. ఉపనిషత్తుల్లోని ప్రధాన సిద్ధాంతములే భగవద్గీత బ్రహ్మసూత్రాల్లో రాయబడుతున్నారు. ఇక్కడ వాటన్నింటికి వెళ్తే డిబేట్ అయితే సమయం ఉండదు. కాబట్టి భగవంతుడు ఉన్నాడా లేదా మన రాజు వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ అడ్డంకిలో కూడా మాకు సంస్థను ఏర్పాటు చేయాలి, స్త్రీలు కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పారు. కానీ అంటే నేను ఇక్కడ ప్రాపర్ కాదు, నేను మామూలుగా చేశాను. కానీ మేము ఉండేది ఒంగోలు కాబట్టి ఇక్కడ కొంచెం ప్రాపర్ మిగతాది. కానీ పెద్దలు చాలామంది బాగా చక్కగా సహకరించారు. ఈ సంస్థ కోసం బాగా కృషి చేశారు. మంచిగా ఈ సంస్థ ఏర్పాటుకి ఈ రోజు మనం అవకాశాన్ని ఇచ్చారు. మీరు అందరూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. అట్టహాసంగా ఒంగోలు ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం, నగరంలో భారీ ర్యాలీ. గృహ నిర్మాణ శాఖ అధికారులతో ప్రకాశం కలెక్టర్ రాజాబాబు సమీక్ష, నిర్దేశించిన లక్ష్యానుగుణంగా నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశం. జీఎస్టీ తగ్గింపుపై నెల రోజులు అవగాహన కార్యక్రమాలు, తొలి రోజులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ర్యాలీలు. డి న్యూస్లో నేటి మాట. కష్టం విలువ తెలిసిన వారు ఎవరిని కష్టపెట్టరు, ఇష్టం విలువ తెలిసిన వారు ఎవరిని వదులుకోరు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.